హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా BOI ఇందులో 400 అప్రెంటిస్ పోస్టులు అయితే వచ్చాయి. సో పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961. సో ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక లీడింగ్ పబ్లిక్ సెక్టార్ ఇవన్నీ కామన్ గా అయితే ఉంటాయి. దీనికి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 1/3/2025 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 15/3/2025 వరకు అయితే ఉంది. ఇక ఏజ్ అనేది 1/1/2025 వరకు అనేది మెయిన్ ఏజ్ అయితే ఇస్తున్నారు, ఏజ్ అండ్ క్వాలిఫికేషన్స్. ఇక డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి అడ్వైజ్డ్ సెపరేట్లీ, అది తర్వాత చెప్తారు. ఇక జోన్ వైజ్ ఉంటాయి. ఇవన్నీ 400 అని నేను చెప్పే కదా, ఈ 400 పోస్టులు జోన్ వైజ్ ఉంటాయి. సో జోన్ వైజ్ అన్నాం కాబట్టి ఇక్కడ బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఏరియాలో అయితే పోస్టులు అయితే ఉన్నాయి, అంటే అప్రెంటిస్ చేయడానికి. తర్వాత కేటగిరీ వైజ్ ఎవరికి ఎన్ని ఉన్నాయని కూడా ఇక్కడ ఇచ్చారు, కేటగిరీ వైజ్. సో ఆ కేటగిరీ వైజ్ కూడా మనం చూసుకోవచ్చు, అంటే ఏ స్టేట్ లో జోన్, ఏ జోన్ లో ఎన్ని ఉన్నాయనేది ఇచ్చారు. టోటల్ అయితే 400 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఎంగేజ్మెంట్ 1 స్టేట్ అండ్ 1 జోన్ విత్ ఇన్ దట్ స్టేట్ ఓన్లీ. ఎగ్జాంపుల్, ఏ స్టేట్ వాళ్ళైతే ఉన్నారో ఆ స్టేట్ లోనే అప్లై చేసుకోవాలి, అదర్ స్టేట్ లో అప్లై చేసుకోవడానికి అయితే లేదు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాలో అయితే లేవు మనకి. సో ఇది యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ఎవరికైనా. సో ఇక ఎలిజిబిలిటీ ఏమడుగుతున్నారంటే, క్యాండిడేట్ ఇంటెండింగ్ టు అప్లై ఫర్ అబౌవ్ ట్రైనింగ్ షీట్స్ షుడ్ ఎన్షూర్ దట్ దే ఫుల్ఫిల్ ద మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా స్పెసిఫైడ్ బై బ్యాంక్. సో బ్యాంక్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలో అవి ఉండాలి అని అంటున్నారు. ఇక ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 20 years, 28 years. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ద క్యాండిడేట్ మస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. సో గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి. ఇది హీ హెర్ ఎవరైనా, హిజ్ హెర్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇది. సో మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్ గా ఉంటుంది, 3 years, 5 years అనేది. ఫిజికల్లీ మెడికల్ ఫిట్నెస్ కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే ఇది అప్రెంటిస్ జాబ్ కాబట్టి ఇవన్నీ చూస్తారు. ఇక రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలంటే, ఈ నాట్స్ ఎడ్యుకేషన్ .government.in ఈ సైట్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ సైట్ మీద మనం క్లిక్ చేస్తే ఆ సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్ అని క్లిక్ చేశారు అనుకోండి మీరు, ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్ ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చారు, ఇవన్నీ కూడా మీరు ఎస్ అని పెట్టేసి, డూ యూ హ్యావ్ అబౌవ్ డేటా టు ఎన్రోల్ అని ఎస్ అని పెట్టేస్తే మీకు ఇక్కడ మీరు ఇలా పెట్టగానే ఇక్కడ క్యాప్చా ఇవన్నీ వస్తాయి. సో చూడండి, ఇక్కడ ఎన్రోల్ స్టూడెంట్ అనగానే స్టూడెంట్ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది, క్యాప్చా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సెండ్ ఓటీపీ వస్తుంది, ఓకే చేస్తారు. సో ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ లాగిన్, మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఏదైతే ఇస్తారో అది, తర్వాత క్యాప్చా ఇచ్చేస్తారు, లాగిన్ చేస్తారు. ఫస్ట్ అయితే ఇక్కడ చేసుకోవాలి రిజిస్ట్రేషన్. అది ఇక్కడ ఇచ్చారు చూడండి, క్యాండిడేట్ నీడ్ టు రిజిస్టర్ హిమ్సెల్ఫ్ హెర్సెల్ఫ్ ఆన్ అప్రెంటిస్షిప్ పోర్టల్ ఆఫ్ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్. ఇక్కడైతే చేసుకోవాలి ఫస్ట్. అది చేసుకుని రెడీ ఉన్న తర్వాత ఇక అదర్ కండిషన్స్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఎంగేజ్మెంట్ ఇన్ ఓన్లీ 1 state అండ్ చూజ్ ఓన్లీ 1 zone అండర్ దట్ స్టేట్. అయితే ఇక్కడ మనకు లేవు కదా, మరి మనం అప్లై చేసుకోకూడదు అంటే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్రెంటిస్షిప్ కి వెళ్ళాలంటే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు అడిగేది ఒకటే స్టేట్ అంటున్నారు, అక్కడే మీరు అప్లై చేసుకోవాలి. అంటే మీరు ఎక్కడైనా ఒక స్టేట్కి వెళ్ళాలనుకుంటున్నారు అనుకో, అక్కడే అప్లై చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అప్రెంటిస్షిప్ చేయడానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం. సో ఏ స్టేట్, అదర్ స్టేట్ వాళ్ళు ఇక్కడ కూడా వస్తూ ఉంటారు కదా, మనం కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రలో లేవు కానీ
ఈ అడ్వర్టైజ్మెంట్లో మనం కూడా అప్లోడ్ చేసుకొని అక్కడ కూడా అప్రెంటిస్షిప్ చేయడానికి కూడా వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్. సో అంటే డిఫరెంట్ కేటగిరీ కదా, కేటగిరీని బట్టి ఉంటాయి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జామ్ అయితే ఉంటుంది కంపల్సరీ. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీ ఉంటుంది. తర్వాత క్వాంటిటీ అండ్ రీజనింగ్ ఎప్టిట్యూడ్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. సో కంపల్సరీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక లోకల్ లాంగ్వేజ్, అక్కడ లోకల్ లాంగ్వేజ్ వాళ్ళకి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. తర్వాత స్టైఫండ్ ఎంత ఇస్తారంటే, ఇక్కడ స్టైఫండ్ ఫర్ మంత్ టు బి పేడ్ ద బ్యాంకు 7,500 అయితే బ్యాంక్ ద్వారా పే చేస్తారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టైఫండ్ సపోర్ట్ అయితే 4,500 ఇస్తుంది. టోటల్ స్టైఫండ్ వచ్చేసి 12,000 రూపాయలు ఇస్తారు. 7,500, 4,500 కలిపి 12,000 రూపాయలు అయితే నెలకి స్టైఫండ్ అనేది వస్తుంది. ఇక ఎంగేజ్మెంట్ టైప్, ఇది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద బ్యాంక్, నో కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద బ్యాంక్, అంటే పర్మనెంట్ కాదు కాబట్టి ఇది అప్రెంటిస్షిప్కి వెళ్తున్నాం కాబట్టి ఇది రెగ్యులర్ కాదు. సో ఇది ఓకే. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఎప్పటిదాకా ఇస్తారంటే 1 year అనేది ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత అసెస్మెంట్ అండ్ జాయింట్ సర్టిఫికేషన్ అనేది మనకు కోర్సు కంప్లీట్ అయిన తర్వాత ఇస్తారు. ఇక ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. ఇక అప్లై చేసుకున్నప్పుడు మనం డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ అయితే ఆ వెబ్సైట్లో మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ సైట్లోకి వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలి, హౌ టు అప్లై. ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ద అప్లికేషన్, ఆల్ అప్లికెంట్స్ విల్ హ్యావ్ టు అప్లై ఆన్లైన్ ఫర్, ఇక్కడ అప్లై చేసుకోవాలి. అదే నేను మీకు ఇక్కడ చూపించాను. సో తర్వాత వచ్చేసి ఫస్ట్ రిజిస్టర్ దెమ్సెల్ఫ్, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదే సైట్లోని. చేసుకున్న తర్వాత స్టూడెంట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే మనం ఇవన్నీ లాగిన్ అయిన తర్వాత లోపల వెళ్ళిన తర్వాత మనం అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలాగే అప్లై చేసుకో. ఇక్కడ మీకు అది ఎప్పుడైతే ఇక్కడ లాగిన్ అవుతారో ఆటోమేటిక్గా ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియాది మీకు కనిపిస్తుంది. BOI బ్యాంక్ ఆఫ్ ఇండియాది కనిపిస్తుంది. అక్కడ మీరు డీటెయిల్గా అన్నీ అప్లోడ్ చేయాలి. సో ఇలా వస్తుంది. ఇక్కడ ఇలా వచ్చినప్పుడు స్టూడెంట్ మాన్యువల్ అన్నీ అడుగుతారు. సో అక్కడ డీటెయిల్గా మనం చదువుకోవచ్చు. 15/3/2025 వరకు అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదవండి. అలాగే ఇక ఫీ కూడా ఇచ్చారు. ఇక్కడ PWD క్యాండిడేట్స్ అయితే 400 రూపీస్ ప్లస్ GST అయితే ఇచ్చారు. ఇక SC ST ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 600 రూపాయలు ఇచ్చారు. ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 800 రూపాయలు ప్లస్ GST అయితే ఇచ్చారు. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఫైనల్ రిజల్ట్స్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అనేది ఇందులో మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఇక మనం అగ్నెస్ట్గా మనం ఏమన్నా ఫ్రాడ్ చేసినా ఏదైనా చేసినా కూడా మిస్యూజ్ చేసినా మన పైన FIR అయితే ఉంటుంది. అది కంపల్సరీ. సో అందుకనే అప్లై చేసేటప్పుడు మనం జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ కూడా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోవాలి. సో ఇది ఆల్ డీటెయిల్స్. ఇక్కడ ఏంటంటే మన స్టేట్లో లేవు కదా, అవసరమా అంటే మీరు అదర్ స్టేట్కి వెళ్ళి కూడా కోర్సు చేసుకోవాలంటే కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాలో ఏమీ లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.